కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ధ్యానించున్నాం. భూమి మీద ఈ శరీరము ఒక గుడారం లాంటిది. ఈ గుడారము తీసివేయబడిపోయేటువంటిది, శిథిలమైపోయేటువంటిది. ఒకప్పుడు రానున్నటువంటి దినములలో ఈ గుడారము ఉన్నట్టుగా ఉండదు, ఇది మారిపోతుంది, తీసివేయబడుతుంది అని ఆయన మొదటి వచనంలో అంటూ, చేతి పని కాక, ఎవరి చేతి పని? మానవుల చేతి పని, మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము ఒకటి మనకు ఉన్నది. ఇదేమో మానవుల చేత, అనగా మానవుని యొక్క ప్రమేయంతో చేయబడినటువంటి నివాసము. ఏది? ఈ శరీరము అనేటువంటి ఈ గుడారం. అయితే ఇది వదలి మనము వెళ్ళబోయేటువంటి స్థలము ఇంకొకటి ఉన్నది, ఇంకొక నివాసం ఉన్నది. అది దేవుని చేత కట్టబడినటువంటిది. పోయిన వారము జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు కదా, నేను వెళ్ళి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వెళ్ళేటువంటి స్థలంలో అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట మీ కొరకు అనేకమైనటువంటి నివాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి అది దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసం. అది ఎక్కడున్నది? పరలోకమందు ఉన్నది. పరలోకమందు ఉన్నటువంటివి ఏవి కూడాను ఇప్పుడు మన కంటికి కనబడటం లేదు అని మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. పరలోకమందు మనకు దాచి ఉంచినటువంటి మేళ్ళు, ఆశీర్వాదములు ఏవి కూడాను ఇప్పుడు మనకు అవి కంటికి కనబడటం లేదు, చాలా దూరంగా ఉన్నాయి. అవి పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానము, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. కనుక పరలోక రాజ్యము ఇప్పుడు మనము ఇప్పటికిప్పుడు చూడాలి అని అనుకుంటే అది కనబడదు. అది భౌతిక నేత్రాలకు కనబడదు. అది దాచబడినటువంటి ధనములాగా ఉన్నది. నిత్య నివాసము కూడాను ఎక్కడున్నది? ఆ దాచబడిన ధనము ఎక్కడ ఉన్నదో, అనగా పరలోకము ఎక్కడ ఉన్నదో అక్కడ మన యొక్క నిత్యమైన నివాసము ఉన్నది అని ఎరుగుదుము అని అంటాడు. అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఉన్నది అని చెప్పటం లేదు, ఉండి ఉండవచ్చు అని చెప్పటం లేదు, ఉంటుందని విశ్వసిస్తున్నాను అని చెప్పటం లేదు. ఉన్నది అని ఎరుగుదుము. మనకు తెలియను, మనము విశ్వసించి ఉన్నాము. అది ఎప్పుడు కూడాను మనసులో ఉంచుకోవాలి. నిత్యమైనటువంటి నివాసం మనకు పరలోకమందు ఉన్నది అనేటువంటి అంశము మనసులో నుండి ఎప్పుడు కూడాను తొలగించుకోకూడదు. రెండవ వచనం, మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్నటువంటి వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచూ ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరము అనబడేటువంటి ఈ గుడారము వదిలివేస్తూ ఉన్నాము. అనగా ఇప్పుడు మనము శరీరమును ధరించుకొని ఉన్నాము. ఈ కొన్నటువంటి ఈ శరీరము తీసివేయబడుతుంది, విప్పేస్తాము, వదిలిపెట్టేస్తాము, వెళ్ళిపోతాము. అయితే మనము ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎలాగుంటాము? దిగంబరులుగా ఉంటామా? ఆయన అంటాడు, మనకు డౌట్ రావచ్చేమో, వస్త్రం లేనటువంటి వారిగా మనం ఉంటామా? మన ఆత్మలకు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు శరీరంను ధరించుకున్నది, ఈ గుడారంను ధరించుకుని ఉన్నది. ఈ గుడారం శిథిలమైపోయేటువంటిది, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాము. మరి ఇది వదిలిపెట్టిన తర్వాత మనం ఎలాగునా ఉంటాము? దిగంబరులముగా ఉంటామా? ఉండమో. దిగంబరత్వము అనేటువంటి మాట మనము ఆదికాండంలో చూడగలం. దిగంబరత్వం
ఈ దిగంబరత్వమును దేవుడు కప్పాడు. ఎట్లా కప్పాడు? మానవుడు చేసుకున్నటువంటి దానితోటి కొన్ని రోజులు కప్పుకున్నారు. మానవుడు చేతి పని ఏంటిది? మానవుని చేతి పని అంజూరపు కచ్చడములు చేసుకొని వారి దిశములకు కట్టుకున్నారు. అది మానవుని యొక్క చేతి పని. అయితే మానవుని యొక్క చేతి పని కాక దేవుని చేత చేయబడినటువంటిది, దేవుని చేత నిర్మించబడినటువంటిది, తయారు చేయబడినటువంటిది ఏంటిది? దేవుడు వారికి ఇచ్చినటువంటి తోలు వస్త్రము. దేవుడు వారికి తోలు వస్త్రములు కుట్టించాడు అని చెప్పి చేయించి, చొక్కాయిలను చేయించి ఇచ్చాను అని చెప్పి రాయబడింది ఆదికాండం. కాబట్టి దిశముల అనేటువంటిది దేనిని సూచిస్తూ ఉన్నది? వారు చేసినటువంటి పాపమును సూచిస్తూ ఉంది. ఎందుకనగా వారు పాపము చేసిన తోడనే వారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే వారు దిగంబరులు అని వారు ఎరిగి, వారు దిగంబరులు అని అప్పుడు ఎరిగారు. అప్పుడు అంతకుముందు ఎరగలేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో దిగంబరత్వము, అరే మేము దిగంబరులమే అనేటువంటి స్పృహ వారికి అప్పుడు కలిగింది. కాబట్టి దిగంబరత్వము అనేటువంటిది అది ఆజ్ఞ అతిక్రమమును సూచిస్తూ ఉన్నది. మనం దిగంబరులుగా ఉంటామా? ఉండము. దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు. రక్షణను ఇచ్చి తన యొక్క రక్షణ ద్వారా మన దిశములను కప్పాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏమాట? ఒక పశువు వధించబడింది అంటేనే ఒక తోలు వస్త్రము రావడానికి అవకాశం ఉంది. తోలు వచ్చింది అంటే దాని అర్థము ఒక పశువు తన ప్రాణం విడిస్తే దాని తోలు తీసి కప్పుకోవడానికి, చొక్కాలు కుట్టించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు తన రక్షణ ప్రణాళికను ఆదిలోనే ఆ ఏదైనా వనములోనే బయలుపరిచాడు. పాపము పరిహరించబడాలి అంటే ప్రాణం పోవాలి. దానికి సాదృశ్యమైనటువంటి బలి పాత నిబంధన కాలమంతా కూడాను ఏలింది. యేసు ప్రభు వచ్చేంత వరకు పశువులు, గొర్రెలు, మేకలు ఎందుకు బలిచ్చారు అంటే అది ఆ సాదృశ్యం అన్నమాట. పాప పరిహారం ఒక ప్రాణం. దేవుడు ఆ దినమునే ఒక జీవిని, దాని యొక్క చర్మాన్ని తీశాడు. కాబట్టి వీళ్ళకి ఏం గుర్తు రావాలా? ఆ తోలు దట్టీలు, తోలు వస్త్రములు, చొక్కాయిలు వేసుకుని ఉంటారు కదా ఎప్పుడు ఒంటికి. అవి చూసినప్పుడల్లా వీళ్ళకి ఏం గుర్తు రావాలా? వారు చేసినటువంటి పాపం గుర్తు రావాలి. అయ్యో, మేము చేసినటువంటి ఈ ఆజ్ఞ అతిక్రమము ఇంత భయంకరమైనదా? ఒక జీవిని చంపి దాని చర్మము ఒలిచి దేవుడు మాకు ఇచ్చాడు. దేనికి? ఆజ్ఞ అతిక్రమము ద్వారా సంక్రమించినటువంటి ఈ దిగంబరత్వమును కప్పడానికి. కాబట్టి దిగంబరత్వము దేవుడు కప్పాడు. ఆ దినాన తోలు చొక్కాలు చేయించి కప్పాడు. అదే విధానము యేసు ప్రభు వరకు కూడాను వచ్చింది. యేసు ప్రభు ఒకేసారి తను ప్రాణము పెట్టుట ద్వారా మనుషులందరికీ కూడాను రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. రక్షణ వస్త్రాలు ఇచ్చేశాడు. ఆ రక్షణ వస్త్రాల గురించే మత్తయి సువార్త 22వ అధ్యాయము ఆడ ఒక ఉపమానంలో యేసు ప్రభువు తెలియజేస్తూ చెప్తాడు. స్నేహితుడా, రక్షణ వస్త్రములు లేక నీవు పెళ్లి విందుకు ఏలాగునా వచ్చితివి అని అడగటం మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఏలాగు వచ్చితివని వారిని అడగగా వాడు మౌని అయి ఉండెను. కాబట్టి ఈ పెండ్లి వస్త్రం ఏంటిది? యేసు ప్రభువు తన ప్రాణము పెట్టుట ద్వారా మానవాళికి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలు. వీటిని మనము కాపాడుకోవాలి. ఇవి ధరిస్తేనే తప్ప మధ్యాకాశంలో రేపు జరగబోయేటువంటి
గొర్రెపిల్ల పెండ్లి విందులో పార్టిసిపేషన్ అనేటువంటిది ఉండదు. గొర్రెపిల్ల పెండ్లి విందులో ఎవరైనా కానీ పాల్గొనాలి అంటే, అనగా సంఘం ఎత్తబడేటప్పుడు భూమిపై నుండి వెడలిపోవాలి అంటే, లేదా ఈ భూమి మీదకి రాబోయేటువంటి గొప్ప మహాశ్రమల నుండి తప్పించబడాలి అంటే, తప్పించబడి యేసు ప్రభు సముఖం వద్ద నిలవబడి గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవంలో పాల్గొనాలి అంటే దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది అంటే పెండ్లి వస్త్రము ధరించుకొని ఉండాలి. అది ఎట్లాగున వస్తుంది? అది యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా. ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను పొందుకున్నటువంటి వారిగా ఉంటారో వారందరూ కూడాను పెండ్లి వస్త్రం ధరించుకునేటువంటి వారే. ఒకవేళ ధరించుకోకుండా ఎవరైనా పొరపాటు అక్కడికి వచ్చినప్పటికీ కూడాను వారి కాళ్ళు చేతులు కట్టబడి చీకటిలో పడవేయమంటాడు. అదే రాయబడి ఉంది ఇక్కడ. రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని చెప్పెను. అది కన్క్లూజన్ ఆ ప్యారబుల్. పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. 2000 సంవత్సరాల నుండి గొర్రెపిల్ల పెళ్లి విందు మహోత్సవానికి పిలువబడుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటిదాకా పిలువబడతానే ఉంది పిలుపు. అయితే అనేకులకు పిలుపున్నది కానీ, అందరికీ పిలుపున్నది కానీ, వచ్చినటువంటి వారు కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఆ కొందరిలో మనం ఉండాలి. 600 కోట్లు పైన జనాభా, ప్రపంచ జనాభా. ఈ 600 కోట్లలో ఎంతమంది సంఘం ఎత్తబడేటప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళ్ళగలుగుతారు? తెలీదు. కొందరే అని రాయబడింది. ఆ కొందరిలో మనం ఉండాలా. అందుకే ఈ సంఘము, ఈ బోధనలు, ఈ సహవాసము, ఈ బైబిల్ స్టడీసు, ఇవన్నీ కూడా అందులో ఉండాలి. అందులో ఉండాలంటే వస్త్రం ఉండాలి, పెండ్లి వస్త్రము ఉండాలి. పెండ్లి వస్త్రము ఉండాలంటే దాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ సంపాదించుకున్నప్పటికీ అక్కడ ఇంకొక ప్రమాదం మనకుంది. పెండ్లి వస్త్రము మనము సంపాదించుకున్నప్పటికీ అక్కడ ఒక మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అదేమంటే 16 ప్రకటన 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక హెచ్చరిక మాట ఉన్నది ఈ యొక్క వస్త్రము గురించి. నాకేం లేదు, నేను పెళ్లి వస్త్రం నాకున్నది. నేను తాత ముత్తాతల నుండి క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వాడును. నా తండ్రి, నా తాత క్రైస్తవులు లేక బోధకులు, ఇంకొకటి. కాబట్టి నా రక్షణ ఎక్కడికి పోదు. ఇప్పటికి ఉన్నటువంటి బోధలు ఉన్నాయి. నా రక్షణ ఎక్కడికి పోదు. వన్స్ సేవ్డ్, వన్స్ ఫర్ ఆల్. వన్స్ సేవ్డ్, యు సేవ్డ్. కెల్వినిజం అంటారు దాన్ని. కెల్వినిజం అనేటువంటిది ప్రెస్బిటేరియన్ చర్చ్ వారు దాన్ని పాటిస్తారు. ఇప్పుడు కెల్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ ఈ మాల్యా, అదేది ఇబ్రహీంపట్నం పోయే దారిలో కెల్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అనేది ఒకటి ఉంది. అది కెల్వినిజం, టోటల్లీ కెల్వినిజం. అది ఈ కెల్వినిజం ఏం చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు, నీకు రక్షణ ఆల్రెడీ ఉంది. నువ్వు రక్షించబడ్డావు కాబట్టే యేసు ప్రభువుని తెలుసుకొని ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా ఉండగలిగావు, లేకుంటే లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చూసన్ పీపుల్. ఆల్రెడీ జగత్తుకు పునాది వేయబడక ముందు అనేటువంటి మాట ఉంది కదా, యేసు ప్రభు మిమ్మల్ని ఎరిగాడు అనేటువంటి మాటను వాళ్ళు చూపెట్టేదను. ఇది దేవుడు మిమ్మల్ని ముందుగానే ఎన్నుకున్నాడు, ఎన్నిక కాబడినటువంటి వారు మీరు అనేటువంటి మాట. ఎన్నిక కాబడిన వారమే అనుకోండి, ఎన్నిక కాబడినటువంటి వారమే. అయితే ఆ ఎన్నిక కాబడినటువంటి వారిని కూడాను దొంగిలించడానికి సాతానుకు అవకాశం ఉన్నది. ఎన్నిక కాబడినటువంటి వారు కూడాను తప్పిపోవడానికి అవకాశం ఉంది, జారిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఎన్నిక కాబడ్డా కాబడలేదా? యూదా ఇస్కరియోతు ఎన్నిక కాబడ్డాడు, ఎన్నికైనటువంటి వారిలో ఒకడు. అయితే ఆ ఎన్నికైనటువంటి వాడు సైతము సాతాను యొక్క ప్రలోభానికి లొంగి జారిపోయాడు, తప్పిపోయాడు. ఎన్నిక కాబడినటువంటి వారు వీలైతే సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని లేఖనం చెబుతూ
ఏమంటాడు? సాధ్యమైతే ఎన్నిక కాబడినటువంటి వారిని సైతం వాడు లొంగ తీసుకొని పడిపోయేటట్టు చేస్తాడు. మరి దీన్ని కాపాడుకోవాలి కదా. రక్షణ, నువ్వు ఎన్నిక కాబడినటువంటి వాడివే, నిజమే, అందుకే ఇక్కడున్నావు, ఓకే అనుకుందాం. కానీ రేపటి దినమున ఈ స్థితి మనకు ఉండాలి. అది దేవుని యొక్క కోరిక, చిత్తం. ఇదే స్థితి రేపు కూడా ఉండాలి. రేపంటే ఎల్లుండి, ఎల్లుండి అంటే ప్రభు వచ్చేటువంటి సమయం, గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవం జరిగే సమయానికి కూడాను ఇదే స్థితి మనము కొనసాగాలి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 16:16లో, ప్రకటన 16:16లో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, అనగా సడన్గా అనుకొనని గడియలో వస్తాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఏమన్నా లేఖనం ఏమన్నా ఊరికనే చెప్తుందా? లేఖనము మాట్లాడుతూ ఊరికనే మాట్లాడుతుందా? ఆయన వచ్చేటప్పటికి దిగంబరులుగా ఎవడు ఉండకూడదు. అంటే ఆయన అంత ఇదిగా చివరి పుస్తకంలో ఈ మాట రాశాడంటే దాని అర్థం ఏంటిది? నీకు నేను వస్త్రం ఇచ్చాను, ఆ వస్త్రము పోవటానికి సాతానుడు అపహరించడానికి అవకాశం ఉంది. ఎవడును నీ కిరీటంను అపహరింపకుండా చూసుకునుము. సంఘంతో ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. నీ కిరీటంను ఎవడును అపహరింపకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వాసి పైన ఉంది. దేవుడు ఇచ్చాడు, నీకు కిరీటం ఇచ్చాడు, నువ్వు నా బిడ్డవు, కిరీటం ఇచ్చాడు. అయితే నేను కిరీటం నాకు వచ్చింది కదా అని చెప్పి ఇంకా అంతరం వీధిలో పట్టుకొని తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చిన్న పిల్లలకి ముక్కులో ఈ చెవులు కానీ వేసి రోడ్డు మీదకి పంపిస్తే ఊరుకుంటారా దొంగలు? ఆ పిల్లలు కొట్టో లేకుంటే అవి ఎట్ట కూడా తీసుకొని పోతారు దొంగలు. బంగారము కిరీటం ఉంది కదా అని చెప్పేసి ఇంకా నాకు ఏం పర్వాలేదురా అని చెప్పి నీ ఇష్ట ప్రకారం బయటకు అటు ఇటు తిరిగితే దొంగ రెడీగా ఉంటాడు, దొంగలించుకొని వెళ్ళిపోతాడు. అందుకే కిరీటము అపహరింపకుండా చూసుకో, మరణం వరకు నమ్మకముగా ఉండు, ప్రకటనలో చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు జనులకు నీ దిశములను కనబడనివ్వకుండా నీ యొక్క రక్షణ వస్త్రములను నీవు కప్పుకొని ప్రభువు వచ్చేంత వరకు వాటిని కాపాడుకుంటూ ఉండాలి. మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి ఇంకా ప్రకటన 7:14లో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం. ప్రకటన 7:14లో అందుకు అయ్యా నేను నీకే తెలియను, అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళు? మహాశ్రమల కాలంలో ఈ లోకంలో అంటే గొర్రెపిల్ల మహోత్సవం అది పైన జరుగుతూ ఉంటే సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలము భూమిపైన జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఒక ఫేజ్లో కొంతమంది ప్రభు సన్నిధికి వెళ్తారు. ఎవరయ్యా వీళ్ళు అని చెప్పి అడిగితే అదే ముందు రాజపడింది కదా, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు అయ్యా నాకు తెలియదు, నీకే తెలియదు అతను నాతో ఇలా అనగా అతను నాతో ఇలాగూ చెప్పాను. కాబట్టి మహాశ్రమలలో కాలములో నుండి కొంతమంది మారు మనస్సు పొందుతారు. శ్రమలను సహించి శ్రమలను ఎదుర్కొని మహాశ్రమల కాలంలో అయ్యో మేము వాక్యము ఎలా వినకపోతేమి, ఎందుకు మేము ప్రభువుని విడిచిపెట్టాము, మా వస్త్రములను ఎందుకు మేము కాపాడుకోలేదు అని పశ్చాత్తాపడి శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు సహించి ఎదుర్కొని వారు వస్తారు మధ్యలో. ఈ శ్రమలు సహించడం అంటేనే వస్త్రాలు, అంటే మహాశ్రమల కాలంలో సమయంలో జరిగేటువంటి విషయాన్ని గురించి. ఎవరయ్యా వీళ్ళు అంటే గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కుంటే అవి ఏమైనాయి అంటే తెల్లగాని. గొర్రెపిల్ల రక్తంలో ఎర్రగా ఉంటుంది కదా, ఎర్రని వస్త్రంలో ఉతుక్కుంటే ఏమైనాయి అంటే తెల్లగైంది. అది రక్షణ వస్త్రానికి సూచన. అది లేకుంటే మనము అక్కడికి ప్రవేశించలేము. ఎక్కడికి? పరలోకమందు మనకున్నటువంటి నివాసము. మనం దిగంబరులుగా కనబడము,
వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదాము. అక్కడ మనకు వస్త్రమును దేవుడు ఇచ్చాడు. 3, 4, 5 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదురును అతని పేరు ఒప్పుకుంది. ఎవరి పేరు అనగా తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు. ఎట్లా వస్తాయి ఆ తెల్లని వస్త్రములు? గొర్రె పిల్ల రక్తంలో వారు ఉతుక్కున్నారు. దేవుడిచ్చినటువంటి రక్షణను వారు కాపాడుకున్నారు. వారి కిరీటంను ఎవరు అపహరింపకుండా వారు కాపాడుకున్నారు. అందుకే వారికి దేవుడు జీవగంధంలో నుండి వారి పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక అనేటువంటి మాట రాయబడింది. ఒకవేళ వారికి ఆ తెల్లని వస్త్రంలో లేవనుకోండి, ఎవరి గురించి రాయబడింది ఈ మాట? సార్దీసు సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి. సార్దీసు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒకవేళ ఆ తెల్లని వస్త్రమును కోల్పోయినట్లయితే ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరు ఏం చేస్తాడు ప్రభు? కొట్టేస్తాడు కదా, సింపుల్. జీవగ్రంథంలో ఉన్న పేరు కొట్టేస్తాడు. ఇక్కడ మనకు దొరికింది పాయింట్. జీవగ్రంథంలో పేరు ఆల్రెడీ ఎంటర్ చేయబడి ఉంది. జీవగ్రంథంలో పేరు ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే క్రైస్తవునిగా మారావో, క్రైస్తవునిగా నువ్వు ప్రభుని యందు విశ్వసించావో, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. అయితే రాయబడినటువంటి పేరు చివరిదాకా ఆ గ్రంథములో అలాగనే ఉండాలి అంటే, కొట్టివేయబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వస్త్రములను కాపాడుకోవాలి. తెల్లని వస్త్రములను కాపాడుకోవాలి. కాబట్టి ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షణ. కెల్వినిజం ఈజ్ టోటల్లీ రాంగ్. చాలామందికి నచ్చదు. చాలామంది ఉన్నారు. ఇది పెద్ద పెద్ద ప్రొఫెసర్సు, పెద్ద పెద్ద భక్తులు కెల్వినిజంని బోధించేటువంటి వారు. లోతుల్లోకి పోతే విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము లోతుల్లోకి పోయే కొంది అసలు పట్టుకునేది సాతానుడు లోతుల్లోనే. పైన పట్టుకోవడానికి వానికి అవకాశం దొరకదు. పెద్ద పెద్ద చేపలు పట్టాలంటే లోతులకు పోతే కానీ చేపలు పడవు. సాతానుడు చేసే పని. అందుకే సంఘాలలో దూరి, బోధకుల్లో దూరి, వారి ఐడియాలజీలో దూరి, ఇటువంటి బైబిల్లో ఉన్నట్టుగా చూపెట్టి లేనటువంటి వాటిని బోధించి విశ్వాసుల యొక్క విశ్వాసను బలహీనపరిచి వారి వస్త్రము దొంగిలించేటువంటి వాడు సాతానుడు. ఇంకైపోయా, వస్త్రం దొంగిలిస్తే ఇంకేమైపోయా? అంత అయిపోయా, ఇంకేముంది? కాబట్టి జీవగ్రంథములో పేరు కొట్టివేయబడేటువంటి కేసు ఒకటి ఉంది. 10 ఏళ్ల నుంచి నేను మొత్తుకుంటా అనేక సార్లు ఈ విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం. జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడేటువంటి కేసు ఒకటి ఉన్నది. ఆ క్లాజ్లోకి మీరు రావద్దు. ప్రభువు యొక్క బాధ అది ఆయన చిత్తం. నా చిత్తం ఏంటంటే మీరు ఈ గ్రూప్లోనికి రావద్దు. మీకు ఆల్రెడీ నేను ఇచ్చి ఆల్రెడీ పేరు గ్రంథంలో రాశాను. అది రాసినట్లుగా ఉండాలి అంటే మీ వస్త్రాన్ని మీరు కాపాడుకుంటూ మీ విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని, మీ రక్షణను ఈ లోకంలో కొనసాగింపజేయాలి. దాన్ని పోగొట్టుకున్నారంటే కొట్టేస్తా. జీవగ్రంథంలో నుండి పేరు కొట్టేస్తా. ఈ తెలియక, ఈ సూక్ష్మంలో మోక్షం తెలియక ప్రొఫెసర్స్ అనబడేటువంటి వారు, గొప్ప గొప్ప బోధకులు అనబడేటువంటి వారు, గొప్ప గొప్ప దైవజనులు అని పేరుగాంచినటువంటి వారు, హీబ్రూలు, గ్రీకులు, ఎందుకో కోసుకోవడానికి ఆ గ్రీకులు, హీబ్రూలు దమ్మిడికి పనికిరావు. గ్రీకులు, హీబ్రూలు మనం అనుకుంటాం, కానీ హీబ్రూలు కొంతమంది వాక్యాలు చెప్తూ హీబ్రూ పదాలు చెప్తారు, గ్రీకు పదాలు. ఎవరికి కావాలా? గ్రీకులో ఏముంటే మనకెందుకు? ఈ పదము వస్త్రములు గ్రీకులో ఏముంటే మనకెందుకు? హీబ్రూలో ఏముంటే నీకెందుకు? నీ రక్షణ ఎట్లుందో దానికి అది కావాలా? దాన్ని సరిచేసుకోవడానికి, వస్త్రాన్ని నిలుపుకోవడానికి మార్గం కావాలా? అది బోధించబడాలి. ఒకవేళ చదివితే హీబ్రూ, గ్రీకులు అది సొంత అర్థం చేసుకోవడం కోసం, ఇది మూల భాషలో ఎట్లాగున్నది అని చదువుకొని నీ అవగాహన కోసం చదువుకుంటే మంచిదే. అవసరంలే. సామాన్యమైనటువంటి విశ్వాసి గ్రీకులు, హీబ్రూలు అవసరంలే.
వాని డయాడమ్ను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి మార్గం ఏదో చెప్పాలి విశ్వాసకి, అంతే. దేవుడు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని కాపాడుకోవాలి, ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అందుకే బోధ, అందుకే టీచింగ్. ఇప్పుడు డేంజరస్ టీచింగ్ అంటే ఏంటిది? నీకు దేవుడు కిరీటం ఇచ్చేశాడు, అది ఇక పోదు. దేవుడు నీకు వస్త్రం ఇచ్చేశాడు, అది ఎప్పటికీ శాశ్వతం అని చెప్పి బోధించినట్లయితే విశ్వాసి నిలుస్తాడా? విశ్వాసి ఊరుకుంటాడా? ఇష్టానుసారంగా చేస్తాడు, దెబ్బగా పోగొట్టుకుంటాడు అనమాట. ఆ కిరీటం పోగొట్టుకుంటాడు, వస్త్రం పోగొట్టుకుంటాడు. అది సాతాను యొక్క కుయుక్తి. నేనేం చేయను, నేను వచ్చానా నీ కిరీటం నేను తీసానా? నేను వచ్చానా నీ బట్టలైనా ఒలుచుకొని పోయినానా? నేనెప్పుడు వచ్చాను? నాకేం తెలుసు? ఎక్కడేయాలో అక్కడ వేస్తాడు, ఎక్కడేయాలో అక్కడ వేస్తాడు. పులిపీటి పైన కాపర్ని పట్టుకుంటే, లేదా ఇప్పుడు ఒక ప్రెస్బిటేరియన్ చర్చ్ లేదా ఎపిస్కోపల్ చర్చ్ అంటే హైరార్కీ ఉండేటువంటిది. ఆ పైవాడిని ఒకరిని పట్టుకుంటే వాని ద్వారా ఈ డాక్టరీన్ కింద దాకా బాగిపోతుంది. మొత్తం సామ్రాజ్యం అంతా నాదే. బైబిల్ మాత్రమే చదవాలి అంటే బుక్స్ చదవద్దని కాదు అర్థం, బుక్స్ చదవద్దని కాదు అర్థం. బుక్స్ మంచివి, కానీ ఏది చూస్ చేసుకొని చదవటం మనకు తెలియకపోతే ఇబ్బందులు పడతాం. అది చెప్పేటప్పుడే అర్థమవుతుంది ఇది వాక్యానుసారమైందా లేదా వాక్యానికి విరుద్ధమైందా. బోధించేటప్పుడే అర్థమవుతుంది ఈ బోధ బైబిల్కి సంబంధించిందా వ్యతిరేకమైందా. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, చెట్టు ఫలమును బట్టి అది మంచి చెట్టో చెడ్డ చెట్టో అర్థమైపోద్ది. వాని అవుట్పుట్ని బట్టి. ఫలం అంటే ఏంటిది? వాని క్రియలో వాళ్ళ మాటలు అనే మ్యాక్సిమం బైబిల్లో వాని జీవితం, వాని ఫలం అంటే వాని ఫలమును బట్టి అర్థమైపోద్ది ఇది మంచిదా చెడ్డదా. కాబట్టి అర్థం చేసుకోవడానికి దేవుడి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇస్తాడు. అర్థం చేసుకోవడానికి ఇష్టం ఉండాలి, కానీ మనకు ఏది మంచిది ఏది చెడ్డది, ఏది మంచి బోధ ఏది చెడ్డ బోధ, ఏది బైబిల్ అనుకూలమైనది వాక్యానుసారమైనది వ్యతిరేకమైనది తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. దేవుడు ఇచ్చాడు ఎప్పుడు ఆ శక్తి మనకి. కాబట్టి మన యొక్క వస్త్రాన్ని కాపాడుకోవాలి. మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటామో దిగంబర్లుగా ఏముండవు, దిగంబర్లుగా ఉండవు. ఎట్లా ఉంటాం? వస్త్రము ధరించుకున్నటువంటి వారముగా కనబడుదుము. ఎప్పుడు? మనకు దేవుడు ఈ లోకములో ఇచ్చినటువంటి రక్షణ వస్త్రములను కాపాడుకున్నప్పుడు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు మూలుగుచు. ఈ పరలోకము నుండి వచ్చేటువంటి మరి ఈ యొక్క నివాసం ఏంటిది? మనం రక్షణ వస్త్రం అన్నాము, బాగానే ఉంది. పరలోకము నుండి వచ్చేటువంటి ఇంకొక నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించుచూ ఉన్నామా అని చెప్పి, అపేక్షించు ఇందులో మూలుగుచూ ఉన్నాము అని చెప్పి అంటున్నాడు. ఏంటిది? అక్కడి నుండి వచ్చేటువంటి నివాసం ఏంటిది అంటే, ఈ మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా మనం ఒక రెప్పపాటు కాలంలో మార్పు నొందుదుము. అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు అక్షయ దేహము అనేటువంటి ఒకటి మనకు దేవుడు పంపుతూ ఉన్నాడు. అక్షయ దేహము, ఈ క్షయమైపోయినటువంటి ఈ బాడీ అక్షయతను సంతరించుకోవలసి ఉంది. ఆ అక్షయత అనేటువంటిది ఎక్కడి నుండి రాబోతా ఉంది? ప్రభు దగ్గర నుండి, పరలోకం నుండి. ప్రతి ఒక్కరికి కూడాను ప్రభువునందుండి విశ్వసించి నిద్రించినటువంటి వారికి అందరికీ కూడాను అక్షయ దేహము అనేటువంటిది, మహిమ దేహము అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నాడు. అది ప్రభువు వచ్చి ఈ భూమిపై అంటే ఆ పెళ్లి విందు అనేటువంటిది మనం అనుకున్నాం కదా, ఆ బూర ఊదినప్పుడు ఆ అక్షయతను సంతరించుకొనవలసి ఉన్నది అని చెప్పి చాలా క్లియర్గా రాయబడింది. అది ఇంకా జరగలే, ఆ పని అది జరగలే. అక్షయతను సంతరించుకోవలసి ఉన్నది. ఈ యొక్క బాడీ మరణమునకు పట్టబడినటువంటి బాడీ అయితే అప్పుడు ఆ పరలోకం నుండి వచ్చేటువంటి ఆ నివాసము మనకు దేవుడు ఇచ్చినప్పుడు అట్లా ఏమవుతుందంటాడు 15వ అధ్యాయంలో? అక్షయత అనేటువంటి మాట ఇది మర్త్యమైనది. ఏది? ఈ శరీరము, ఈ బాడీ మర్త్యమైనది, నాశనమునకు లోనైనటువంటిది, నాశనమైపోయినటువంటిది, పోయేటువంటిది. అయితే
ఆయన వచ్చి ఇచ్చేటువంటి బాడీ ఎటువంటిది? అమర్త్యమైనది, అక్షయమైనది. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు ఇక మరణం ఉండదు. అది అక్షయ దేహము, అది అక్షయ నివాసము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించి ఉన్నాం. ఇదే దేనిపైన? ఇప్పుడు మనము ధరించి ఉన్నటువంటి ఈ శరీరం ఉన్నది, ఈ శరీరమును వదిలిపెట్టి మనము వెళ్తాము. వెళ్ళిన తర్వాత ప్రభువు మళ్ళా ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఈ క్షయమైపోయినటువంటి ఈ బాడీ, మట్టిలో పెట్టబడినటువంటి ఈ బాడీకి దేవుడు అక్షయ దేహాన్ని ఇస్తాడు. అది పరలోకం నుండి వచ్చేటువంటిది. అది పరలోకం నుండి వచ్చు మన నివాసము, నిత్య నివాసము. ఈ శరీరము అది గుడారము కాదు, అది నివాసము. నివాసమునకు గుడారమునకు తేడా ఉన్నది. ఇప్పుడైతే మనం గుడారంలో ఉన్నాము, కానీ అప్పుడు మనకు ఒక మంచి నివాసం, మ్యాన్షన్. ఒకవేళ దేవుడు అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినటువంటి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అనేటువంటి ఒకవేళ నిజంగా నివాసము అయితే కావచ్చు, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ నివాసం మాత్రము ఇది అక్షయ దేహమునకు సూచిస్తూ ఉన్నటువంటిది. దీనిపైన ధరించుకొనను అపేక్షించు అనగా కోరికతోటి, అభిలాషతోటి మనము ఇప్పుడు జీవిస్తూ ఇప్పుడు ఈ అమర్త్యమైనటువంటి ఈ దేహంలో మూలుగుచూ ఉన్నాము. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. మూలుగు గ్రోనింగ్. యేసు ప్రభు చాలాసార్లు ఈ విధమైనటువంటి ఫీలింగ్కి లోనైనాడు. మూలిగను, గ్రోనింగ్ అనేటువంటిది. ఎందుకు దేవుడు ఉండి కూడా ఎందుకు మూలిగాడు అంటే ఇది మానవుని యొక్క శారీరకమైనటువంటి జీవితం. ఇది ఎప్పుడు మూలుగుతూనే ఉండాల. ఎందుకు విశ్వాసిని కపోతముతోటి పోల్చారు? కపోతం అంటే ఏంటిది? డోవ్. ఎందుకు పావురముతోటి విశ్వాసిని పోల్చడం జరిగిందంటే పావురము మూలుగుతూ ఉంటుంది, ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. పావురం అరుపు ఎట్లా ఉంటుంది? మూలిగినట్టుగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఇదే మాట తెలియజేస్తాడు ఈ మూలుగు గురించి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. మన దేహము యొక్క విమోచన కొరకు. ఎప్పుడయ్యా మన యొక్క దేహము యొక్క విమోచన అంటే ఈ క్షయమైపోయినది అక్షయతను సంతరించుకొనినప్పుడు మనకు నిజమైనటువంటి విమోచనము, దేహ విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. ఓకే, ఇక్కడ నుంచి వేరుగా. కాబట్టి ఈ యొక్క మూలుగు అనేటువంటిది ఈ లోకంలో మానవుని యొక్క లేదా క్రైస్తవుని యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గుడారంలో నివసించినటువంటి జీవితము ఎప్పుడూ కూడాను మూలుగులతోటి, నిట్టూర్పులతోటి ఉండేటువంటి జీవితం. అయితే ఈ మూలుగులో, నిట్టూర్పుల మధ్యన ప్రభువు మనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనము నశించిపోయేటువంటి వారము కాము. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఈ 4వ వచనం ముందు మనం చదువుకున్నాం. 2 కొరింథీయులు 4వ వచనంలో మేము తరవబడుచున్నను, దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించే వారము కాము, శ్రమపడుచున్నను, ఇరికింపబడి వారము కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కాము అని ఎలాగున అన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మూలుగు అంటే. మేము మూలుగులో ఉన్నప్పటికీ కూడా మేము నశించేటువంటి వారం కాము. దేవుడు మాకు తోడై ఉన్నాడు. పరలోకం నుండి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు ఇందులో మూలుగుచూ ఉన్నాం. 3వ వచనం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాము. ఇది తీసివేయబడినని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న గోరుచూ ఉన్నాము. కాబట్టి ఎందుకు మూలుగుచున్నాము? ఎందుకయ్యా ఈ మూలుగు? ఈ మూలుగు యొక్క పర్యవసానం ఏంటిది? ఈ మూలుగు యొక్క కన్క్లూజన్ ఏంటిది? ఈ పర్పస్ ఏంటిది అంటే
ఇది అర్జెంటుగా ఇప్పటికిప్పుడు తీసేయబడాలి అనేటువంటి ఉద్దేశంతో మేమేం మొలగటం లేదు. కానీ మాకు దేవుడు ఇవ్వబోయేటువంటి అమర్త్యమైనటువంటి శరీరము ఉన్నది. అమర్త్యమైనటువంటి అనగా మరణము లేనటువంటిది. మర్త్యము అంటే మరణము, అమర్త్యము అంటే మరణము లేనటువంటిది. మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను సంతరించుకోవలసి ఉన్నది అని 1 కొరింథీయులు 15లో మనం చదువుకున్నామే. ఆ అమర్త్యత కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మర్త్యమైనటువంటి ఈ శరీరము జీవము చేత మింగబడాలి. జీవము ఈ ఒక మరణమునకు పట్టబడినటువంటి శరీరాన్ని మింగిపడేసి ఇక మరణము అనేటువంటి వాసన కూడా లేకుండా జీవము కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి నిత్య జీవము కలిగినటువంటి మహిమ దేహాలు, అమర్త్య దేహములు కొరకు మేము ఇందులో మూలుగుచూ ఉన్నాము. ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచు మేము ఈ లోకంలో మూలుగుచూ ఉన్నాం. అది మా మూలుగు యొక్క పర్పస్. ఈ గుడారంలో జీవించేటువంటి జీవితం యొక్క పర్పస్. ఇప్పుడైతే మేము గుడారంలోనే ఉన్నాము, ఇప్పుడైతే మేము మూలుగుతూనే ఉన్నాము. అయితే ఒక దినం రాబోతోంది, గుడారం తీసివేయబడుతుంది, మర్త్యము అనేటువంటిది తీసివేయబడుతుంది. అమర్త్యతను మేము సంతరించుకోవాలి. మాకు నివాసం వస్తుంది. గుడారం కాదు అప్పుడు దాని పేరు, నివాసం. దేవుని చేత కట్టబడినటువంటి నివాసం, అక్షయమైనటువంటి నివాసం. దాని కొరకు మేము అది ధరించుకోవడానికి మేము ఈ దేహంలో మూలుగుచూ ఉన్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దీని నిమిత్తము, దేని నిమిత్తము? ఈ అమర్త్యమైనటువంటి దేహము నిమిత్తము, ఈ అక్షయ దేహము నిమిత్తము మనలను సిద్ధపరిచినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఈ మూలుగులు కూడా ఆయన సిద్ధపాటులో ఒక భాగం. ఈ గుడార జీవితం కూడాను ఆయన సిద్ధపాటులో ఒక భాగం. అందుకే కదా అబ్రహామును మెస్పొటోమియాలో మంచి ఇళ్లలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, గుడారంలో జీవించమన్నాడు. కారణం ఏంటిది? గుడారంలో ఎండల్లో ఆ కానాను దేశంలో ఆ కొండలలో ఎందుకు ఆ జీవితము అంటే మహిమ దేహం ఇస్తా నీకు. అమర్త్యమైనటువంటి దేహము, అక్షయమైనటువంటి దేహము, పరలోక పట్టణము, పునాదులైనటువంటి పట్టణము. అందుకు వచ్చాడు అబ్రహాం. దాన్ని చూస్తూ దూరం నుండి చూసి వందనము చేసి, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నందెను అని చెప్పిన ఆయన. అల్టిమేట్ గోల్ ఏంటంటే అమర్త్యమైనటువంటి దేహాన్ని సంతరించుకొని నిత్య జీవంలోనికి ప్రవేశించటం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఈ సిద్ధపాటు, ఈ కష్టము, ఈ మనసు కష్టము, ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ కరోనాలో జీవించటం, ఈ కరోనాలో నుండి మన కుటుంబాలు వెళ్ళటం, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివి అనగా మూలుగులు. ఈ దేహంలో మన యొక్క జీవితంలో నుండి వచ్చేటువంటి మూలుగులు. దీని నిమిత్తము సిద్ధపరిచినటువంటి వాడు మనల్ని సిద్ధపరిచినటువంటి వాడు దేవుడే. దేవుని సిద్ధపాటులో మనము ఉన్నాము అనేటువంటి ఊహనే ఒక సంతోషకరమైనటువంటి తృప్తినిచ్చేటువంటి ఆలోచన. దేవుని యొక్క సిద్ధపాటులో మనం ఉన్నాము. దేవుని యొక్క సిద్ధపాటులో అబ్రహాము ఉన్నాడు. అందుకే గుడార జీవితంలో తృప్తిగా జీవించాడు. దేవుని యొక్క సిద్ధపాటులో మనము ఉన్నాము. అందుకే మనము ఈ లోకంలో మూలుగుల గుండా ఈ శరీరంలో ఈ జీవితము గడుపుతూ ముందుకు వెళుతూ ఉన్నాము. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మళ్ళీ వచ్చింది మాట సంచకరువు. మొదటి అధ్యాయంలో చూసాం సంచకరువు అనేటువంటి మాట. మళ్ళీ వచ్చింది. దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి వాడు ఊరుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు అంటే ఆయన మనకొక షూరిటీ ఇచ్చాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. మీరు మూలుగుతూ ఉన్నప్పటికీ మీకు అక్షయ దేహాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. గొర్రెపిల్ల పెళ్లి విందుకు మీరు ఆహ్వానించబడినటువంటి వారు, మీరు వస్త్రంలో కాపాడుకోవాలి. వీటన్నిటికీ కూడాను మిమ్మల్ని నేను సిద్ధపరుస్తూ ఉన్నాను అని చెప్పడానికి దేవుడు మనకు ఒక షూరిటీ ఇచ్చాడు. ఏంటిదంట షూరిటీ? తన ఆత్మ అను సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు.
ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాసినటువంటి మాటలను ఒకడు అర్థం చేసుకొనగలడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు మాత్రమే వాటిలో ఉన్నటువంటి అంశాలను ఆకలింపు చేసుకొనగలడు. పరిశుద్ధాత్మ దేవుడు జన్మని ఇచ్చినప్పుడు మాత్రమే ఒకడు ఆత్మీయముగా జన్మించగలడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనేకమైనటువంటి మూల్గుల నుండి జీవనము ఈ లోకములో గడపగలడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకి తోడుగా ఉన్నాడు కాబట్టే అనేకమైనటువంటి దెబ్బలు, అవమానాలు, హింసలు, కరువులు, కాటకాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను ఏమంటున్నాడు ఆయన? మంచి పోరాటమును పోరాడి తిని అనేటువంటి సంతృప్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన జీవిత చివరి దశలో ఇవ్వగలిగాడు. పోరాటం ఇది అసలు సిసలైనటువంటి క్రైస్తవ జీవితం. పోరాటం, మూలుగు. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచినటువంటి వాడు దేవుడు. అట్లాగని చెప్పేసి మనల్ని వదిలిపెట్టేవాడు ఆయన? వదిలిపెట్టాడు. నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను మూలుగుల నుంచి ముక్కు తడేసుకొని లాక్కొని పోతా, నువ్వు ఒబే అయితే. లేదు నేను ఉండను అంటే నీ ఇష్టం. నేను ఉండను అనేటువంటి చాయిస్ కూడా మనకు ఉంది. నేను పోతా అంటే దేవుడు పట్టుకొని ఆపడు. నీ ఇష్టం, నీ చేతిలో పెట్టాను. జీవమును మరణమును రెండు కూడా నీ ఎదురు పెట్టాను. దేనిని నువ్వు చేసుకుంటావో అది నీ ఇష్టం, నీకు ఇచ్చేసాను. కాబట్టి నువ్వు నాతో ఉన్నావంటే నిన్ను సిద్ధపరిచి నీ వస్త్రమును, నీ యొక్క కిరీటమును నువ్వు కాపాడుకుంటూ ఉన్న నాళ్ళు నేను నీతోటే ఉండి నిన్ను సిద్ధపరుస్తూ ఈ లోకంలో దాటుకొని తీసుకొని పోతాను అని చెప్పడానికి నా ఆత్మను నీకు తోడుగా ఇస్తూ ఉన్నాను. ఆత్మను సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయిపోయింది, ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మదే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవా అని అంటే మంచిది అనాలని నేను చెప్పట్లేదు, కానీ అంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ప్రతి కార్యము కూడాను పరిశుద్ధాత్మ దేవుడు వలన మాత్రమే జరుగుతున్నది. అంత్యకాలంలో యేసుప్రభు పోతే ఏం చెప్పాడు ఆయన? నేను వెళ్ళిన ఎడల మీకు లాభం, మీకు మంచిది. నేను వెళ్తే మీకు మంచిది. ఏం మంచిది? నేను వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీ కొరకు నేను పంపుతాను. ఆయన అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేసారి ఉండగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వస్తే మీకు మంచిది అని చెప్పి ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుడిని పెంతెకోస్తు పండుగ నాడు ఈ లోకంలోనికి పంపించాడు. మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను భూమి మీద కార్యాలు ఎవరు చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారమాయను అని రాయబడింది. ఇప్పుడు వెలుగు కమ్ము అని పలికేటువంటిదేమో తండ్రి అయిన దేవుడు. అంటే ఆలోచన. ఇప్పుడు వెలుగు మంచిది అనేటువంటిది ఉన్నది కదా, వెలుగు మంచిది అన్నట్టు దేవుడు చూశాను. ఆ కాన్సెప్ట్ ఏమో తండ్రి అయినటువంటి దేవుడిది. ఆ నోట్లో నుండి వచ్చినటువంటి వాక్కుందే వెలుగు కమ్ము అని పలుకగా అనేటువంటి మాట, వర్డ్. ఆ వర్డ్ వచ్చేసి యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఆ వర్డ్ అనేటువంటిది యేసుక్రీస్తు. అని పలుకగా ఆ ప్రకారమాయను అని చెప్పి రాయబడింది కదా. పని జరిగింది. ఎవరి వల్ల? దేని వల్ల? పరిశుద్ధాత్మ దేవుని వల్ల. అందుకే అగాధ జమల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే దేవుని వాక్యం, ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే దేవుని వాక్యం. సత్యం కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. మనకు దేవుడు ఒక షూరిటీ ఇచ్చాడు, ఒక ముద్ర ఇచ్చాడు, ఒక అడ్వాన్స్, ఒక సంచకరు దేవుడు ఇచ్చాడు. ఏందయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనతో ఉండబట్టే ఇంకా మన విశ్వాసంలో కొనసాగగలుగుతూ ఉన్నాం.
ఆయన ఉండబట్టే అందులో ఉన్నటువంటి విషయాలు మనము గ్రహించగలుగుతూ ఉన్నాం, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగా. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన ఆత్మను సంచకరు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొల్చు ఉన్నాము. కాబట్టి ఈ 5వ వచనం 6వ వచనం నుండి వచ్చే వారం మనము దేవుని చిత్తమైతే ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.